ప్రాణం దేవుడు పెట్టే భిక్ష. ప్రాణం పోవడానికి వయసు లేదు, ప్రాణం పోవడానికి పరిస్థితులు అడ్డురావు. నాకు చిన్న బిడ్డ ఉందయ్యా, నేను ఉంటాను అనంటే, దేవుని బిడ్డలారా, ఎంతోమంది కష్టపడలేక పెరాలసిస్ వచ్చి పని చేయాలని, బిడ్డల్ని పోషించాలని, భార్యను పోషించాలని ఆశపడినా పని చేయలేని పరిస్థితిలో ఎంతోమంది బిడ్డలుండగా, దేవా నా భర్తకు తను పని చేయడానికి కృపనిచ్చారే, మీకు స్తోత్రమయ్యా అని ఎప్పుడైనా దేవునికి స్తోత్రాలు చెప్పారా? నూతన సంవత్సరం నుండి అలా మనం స్తోత్రాలు చెప్పుకుంటూ వెళ్దాం. ఒకవేళ భర్తకు రక్షణ ఉండొచ్చు, రక్షణ లేకపోయి ఉండొచ్చు. మంచి భర్తను మాకు ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డలారా, భర్త లేని వారిని అడగండి, భర్త విలువ ఏంటో తెలుసుద్ది. మొన్న ఒకరోజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది, ఓ తల్లి, అక్క, లాస్ట్ క్రిస్మస్కి నా భర్త బ్రతుకున్నారు. నేను, నా భర్త, నా బిడ్డలు స్నానం చేసుకుని కొత్త బట్టలు వేసుకుని చర్చికి వెళ్ళామక్క. ఈ సంవత్సరాన నా భర్త లేరు, నేను నా బిడ్డలు మాత్రమే వెళ్తున్నామక్క. నేను నా బిడ్డలు మాత్రమే. దేవుని బిడ్డలారా, వారు అనుభవిస్తున్న బాధ ఏ వయసులో వారినైనా. విక్టోరియమ్మ గారు తన భర్త చనిపోయినప్పుడు, చాలా మంచి వ్యక్తి నాయనగారు, కన్నీరు మున్నీరుగా ఏడ్చి పడక మీద నుంచి లేవలేకపోయింది ఆ తల్లి. ఎంతో మంచి భర్తమ్మ, మేమిద్దరం ఏ పని చేసినా ఇద్దరం కలిసి మాట్లాడుకుని ఏక మనస్సుతో ఒక నిర్ణయం తీసుకుని పని చేసేవారు, ఎంతో బాగా చూసుకునేవారు. ప్రతి విషయములో కృతజ్ఞతలు చెప్పాలి. ఈరోజు ఆహారాన్ని ఇచ్చారయ్యా, మీకు స్తోత్రం. ఈరోజు మంచినీళ్ళు ఇచ్చారయ్యా, మీకు స్తోత్రం. ఈరోజు జీవవాయువు పీల్చుకోవడానికి కృపనిచ్చారయ్యా, స్తోత్రం. ఈరోజు ప్రార్థించడానికి కృపనిచ్చారయ్యా, మీ సన్నిధిలో బ్రతకడానికి కృపనిచ్చారయ్యా. దేవుని బిడ్డలారా, నీకిచ్చిన ఆ భర్తను బట్టి నీవెంతగా దేవుని స్తుతిస్తున్నావు?